టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పలు సినిమా ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. మాట్లాడే తీరు, అసభ్య పదజాలంతో ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తాజాగా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సకుటుంబాన మూవీ ఈవెంట్ రీసెంట్గా జరగ్గా ఆ కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఆయనతో పాటు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు. అయితే ముందుగా బ్రహ్మి మాట్లాడాక రాజేంద్ర ప్రసాద్ మైక్ అందుకున్నారు. ఆ సమయంలో మళ్ళీ నోరు జారారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. అప్పుడు బ్రహ్మానందం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా, ఎంతవారైనా మీ శిష్యులమే కదా అన్నారు. దీంతో వెంటనే రాజేంద్ర ప్రసాద్ నువ్వు ముసలి అంటూ ఒక అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. అప్పుడు బ్రహ్మి ఎవరిని అంటున్నారని అడగ్గా నేను అంటూ రాజేంద్ర ప్రసాద్ కవర్ చేశారు. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియుల్లో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా రాజేంద్ర అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో పరిణితితో మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఎందుకిలా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. సహచర సీనియర్ నటుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా అని అడుగుతున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో అసభ్య పదజాలం మాట్లాడడంపై స్పందించిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో మరోసారి నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ బ్రహ్మానందంపై నోరు జారడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు రాజేంద్ర ప్రసాద్. ఇంకా రాజేంద్ర ప్రసాద్ కెరియర్ విషయానికి వస్తే కొన్నేళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొన్ని వందల చిత్రాల్లో భాగమయ్యారు. తన యాక్టింగ్తో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. వివిధ సినిమాల్లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. కానీ కెరియర్ పరంగా కాకుండా ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.